గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్ని పరిగణలో తీసుకొని అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ గత పోటీ పరీక్షల నిమిత్తం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ అయితే పలుమార్లు పదే వచ్చాయో ఆ ఏరియాస్ సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నల యొక్క సరళిని మీ ముందు తీసుకురావడం జరిగింది మిత్రమా. వీడియో చివరి దాకా చూడండి, మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మిత్రమా. రిమైనింగ్ ఒక నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి కూడా వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి వచ్చిన నోటిఫికేషన్ నిమిత్తం టెట్ మరియు డిఎస్సికి పరిగణలో తీసుకొని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి టెట్ మరియు డిఎస్సికి రెండింటికి దోహదపడే విధంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసాం సార్. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ అనేది ఒక ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం. షెడ్యూల్ని ఇందులో పొందుపరచబడి ఉంటుంది మిత్రమా. ఈ షెడ్యూల్ ప్రకారంగా మన టెస్ట్ అనేది కొనసాగుతుంది. ఇందులో ఒక ఫ్రీ టెస్ట్ కూడా యాడ్ చేసాం. షెడ్యూల్ని కొంతవరకు పొందుపరిచి ఆ షెడ్యూల్ ప్రకారంగా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు, అంటే 2025 అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు షెడ్యూల్ ప్రకారంగా విడతల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కోర్స్ వచ్చేటప్పటికి మనకి 599 రూపీస్కి మన అందుబాటులో ఉంది మిత్రమా. దీనిలో కంప్లీట్గా క్విక్ రివిజన్ పీడిఎఫ్ను కూడా క్విక్ రివిజన్ పీడిఎఫ్, సోషల్ కంటెంట్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్ సార్. ఆ తరహాలో ఉన్న ఈ కోర్సు మొదటి 100 మందికి, అంటే ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రం 599 రూపీస్ అందుబాటులో ఉంటుంది. తదుపరి తర్వాత 799 మార్చడం జరుగుతుంది. ఇందులో సోషల్ కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్. అలాంటి ఈ కోర్స్ని ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి కోర్సు రిసీవ్ చేసుకోండి మిత్రమా. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి జాగ్రఫీ ప్రామాణికంగా ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రఫీ కోర్సుని స్పెషల్గా ఇంటర్మీడియట్ వరకు ఆ కోర్స్ని 299 రూపీస్కి అందుబాటులోకి తీసుకొచ్చాం మిత్రమా. అందులో ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం రెగ్యులర్గా 6 to 7 PM మధ్యలో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటుంది. అదే మాదిరిగా నెక్స్ట్ సోషల్ కంటెంట్ కోర్సును కూడా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. తక్కువ మొత్తంలో అందరికీ ఎక్కువగా ఉపయుక్తం కావాలనే నేపథ్యంతో ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే మిత్రమా. మేము ఆన్లైన్లోకి ఆలస్యంగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ రావడం జరిగింది. దానిలో మేజర్ కారణం కంప్లీట్గా మనకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగమే ఒక ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మనిర్భర్తో చెప్తున్నాం మిత్రమా. 100% గతంలో పోటీ పరీక్ష నిమిత్తం ఎక్కువ అనుభవం కలిగి సర్వీస్ హోల్డర్లు అయి ఉండి విషయ నిపుణుల చేత రూపొందించబడ్డటువంటి టెస్ట్ సిరీస్ని అందులో ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ చేతనే మన క్లాసులు కూడా బోధించడం జరుగుతుంది రైట్ సార్. రిమైనింగ్ ఇక మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మనం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మిత్రమా, ఇది కంప్లీట్గా ఆల్రెడీ ఏర్పాటు చేసాం. విజయవంతంగా ముందడుగేయడం జరుగుతుంది. ఇందులో సుమారు ఇప్పటికీ కంప్లీట్గా ఒక 175 వరకు 175+ టెస్టులు అప్లోడ్ చేసాం సార్. తరగతి వారీగా చాప్టర్ల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గత లాస్ట్ ఒక 10 days నుంచి కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఇప్పటికి ఒక 10 గ్రాండ్ టెస్టులు పెట్టాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. ఇంకా తదుపరి మన యొక్క ఎగ్జామ్ నేపథ్యంలో విడతల వారీగా యొక్క గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేస్తూ పోతున్నాం. ఈ టెస్ట్ సిరీస్ని మనకు 499 రూపీస్కి అందుబాటులోకి తీసుకొచ్చాం మిత్రమా. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరికీ ఉపయుక్తమయ్యే విధంగా క్విక్ రివిజన్ పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ వరకు లింక్ టాపిక్స్ ఆధారంగా ఆ యొక్క పీడిఎఫ్ చదువుతూ ఈ యొక్క టెస్టులు రాసినట్లయితే మన ఎగ్జామ్కి 10 రోజుల ముందు, కేవలం ఒక 10 days ముందు మన టెస్ట్ సిరీస్ కనుక మీరు ప్రియారిటీ ఇచ్చినట్లయితే వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు. 100కి 100% డిఎస్సిలో ఎక్కువ స్కోర్ తీసుకొచ్చే విధంగా మన టెస్ట్ సిరీస్ దోహదపడుతుంది. అందులో ఉన్న క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా దోహదపడుతుంది. ఈ పీడిఎఫ్ని తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మనం హ్యాండ్ అవుట్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ మొత్తంలో రివిజన్ చేయొచ్చు. ఇక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితే ఎక్కువ టైం తీసుకుంటుంది మిత్రమా. కాకపోతే మన పీడిఎఫ్ తక్కువ టైంలో ఎక్కువగా రివిజన్ అవుతుంది. ఈ టెస్ట్ రాసుకున్నట్లయితే వెల్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ ఉంటుంది. సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ పైన రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఎస్జిటి వారికి కూడా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఎస్జిటి వారికి కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ వారీగా, తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా గ్రాండ్ టెస్ట్ను కూడా ఏర్పాటు చేశాం సార్. ఇది 299 రూపీస్కి మన ఈ కోర్స్ అందుబాటులో ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ఈ కోర్స్ రిసీవ్ చేసుకోండి. మిత్రమా రైట్. ఆల్ వియర్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే రిసీవ్ చేసుకోలేదో వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్. చివరగా మన యొక్క ప్రతిపాదన ఏంటంటే ఆత్మనిర్భర్తో చెప్తున్నాం సార్. మనం రాసేటటువంటి మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఈ కోర్సులో రాసే ప్రతి టెస్ట్, మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. దానిలో ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఏరియాని కవర్ చేస్తూ వచ్చాం. మనం
ప్రీవియస్ ప్రశ్నపత్రాల దృష్ట్యా 14 సంవత్సరాల నుంచి ఏ పేపర్లో ఎక్కువ మొత్తంలో ఏ కంటెంట్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయనే విషయాన్ని బేరీజ్ వేసుకుంటూ తీసుకొచ్చాం. గతంలోనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా టెట్కు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో టెట్కు ముందు 2024 ఒక 13 వీడియోలు గత ప్రశ్నపత్రాల సరళిని పరిగణించుకుని వీడియోలు చేశాను. ఆ వీడియోల నుండి సుమారుగా 40 పైచిలకు ప్రశ్నలు రావడం జరిగింది. ఇది గమనించిన మిత్రమా ఆల్ వ్యూయర్స్. సో అందరూ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ మొత్తంలో 999 ఉన్నదాన్ని 499 మార్చాం అందరికీ చేరువవ్వాలనే నేపథ్యంతో. రైట్ సార్? ఎస్. సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో రిమైనింగ్ ఇక్కడ మన యొక్క ప్రశ్నల యొక్క సరళిని పరిగణించుకొని సో నిన్నటితో పోల్చుకుంటే లాస్ట్ వీడియోతో పోల్చుకుంటే మరొక హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలతో మనం ముందుకు రావడం జరిగింది మిత్రమా. ఇక్కడ పాఠ్యాంశాన్ని పరిగణ తీసుకుంటే సో కొత్త రాజ్యాల ఆవిర్భావ క్రమం పాఠ్యాంశం నుంచి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది తరగతి వైజ్గా అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది సార్. ఇలా సివిక్స్ ఎకానమీ కూడా తర్వాత వీడియోలు వస్తాయి. ఫస్ట్ జాగ్రఫీ చేసాం, తర్వాత హిస్టరీ, తర్వాత సివిక్స్, తర్వాత ఎకానమీ. రైట్ సార్? ఇట్లా విడతల వారీగా చేసుకుంటూ పోదాం మిత్రమా. ఎస్ రైట్ సార్. సో ఆల్ వ్యూయర్స్ ఇస్ క్లియర్? రైట్ మిత్రమా, ఒకసారి గమనించండి మిత్రమా. సో వాయిస్ క్లియర్గానే ఉందా? రైట్ సార్? ఎస్. ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియోని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన గ్రూప్లలో తెలిసినటువంటి సోషల్ మీడియా వాటిలో కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఇక్కడ ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి అని ఇచ్చాడు. ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి. రైట్ సార్? ప్రతిపాదన ఏ, ప్రతిపాదన ఆర్ అని ఇచ్చాడు. దంతిదుర్గుడు హిరణ్య గర్భ సంస్కార విధిని నిర్వహించిన మొదటి రాజు. పుట్టుకతో క్షత్రియుడు కాకపోయినప్పటికీ క్షత్రియతత్వం పొందడానికి హిరణ్య గర్భ సంస్కార విధిని నిర్వహిస్తారు అన్నాడు. సో ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రైట్ సార్. సో ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించినట్లయితే ఇక్కడ మనకి దంతిదుర్గుడు అనగానే గుర్తుకు రావాలి. దంతిదుర్గుడు అంటేనే రైట్ మిత్రమా పశ్చిమ చాళుక్యులను తొలగించిన తర్వాత రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప రాజెవరయ్య అంటే దంతిదుర్గుడు. ఈయన రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులను తొలగించి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. సో అనంతరం ఈయన నిర్వహించినటువంటి మన యొక్క క్షత్రియతత్వం పొందడానికి హిరణ్య గర్భ సంస్కార విధిని నిర్వహించాడు. పుట్టుకతో క్షత్రియుడు కాకపోయినప్పటికీ కంప్లీట్గా ఈయన పూర్తి స్థాయిలో క్షత్రియతత్వం పొందడానికి హిరణ్య గర్భ సంస్కార విధిని నిర్వహించడం జరిగింది. రైట్ సార్? ఇక్కడ పుట్టుకతో క్షత్రియులు కాకపోయినప్పటికీ కూడా సో పరిపాలన విధానంలో క్షత్రియులు కాకపోయినప్పటికీ కొంతవరకు పరిపాలన చేసిన వాళ్ళు బ్రాహ్మణులు ఎవరయ్యా అంటే కాదంబ వంశాన్ని స్థాపించినటువంటి మయూర శర్మ, రిమైనింగ్ అదే మాదిరిగా గుర్జర ప్రతిహార వంశాన్ని ప్రారంభించినటువంటి హరిశ్చంద్రుడు కానీ రిమైనింగ్ అదే మాదిరిగా మయూర శర్మ, వీళ్ళిద్దరూ బ్రాహ్మణులు. ఆయనతో పాటు దంతిదుర్గుడు కూడా క్షత్రియుడు కాకపోయినప్పటికీ క్షత్రియతత్వం పొందడానికి హిరణ్య గర్భ సంస్కార విధిని నిర్వహించాడు అన్నాడు. కాబట్టి ఏ సరైనదే, ఆర్ సరైనదే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాబట్టి ఇక్కడ ప్రతిపాదన నిమిత్తం ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్గా పేర్కొనవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనడం జరుగుతుంది. రైట్ మిత్రమా? ఎస్. దాంతో పాటుగా వన్స్. సో సెకండ్ వన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్ వినోద్. సో ఏమైంది వినోద్, కొంచెం లేట్గా వచ్చినట్టు అనిపిస్తున్నది. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ భోజనం అయితే అయింది కదా సార్ అందరిది? రైట్ మిత్రమా, ఈరోజు చివరి దాకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం లేట్ అయినా పర్లేదు, ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా, అన్ని ప్రశ్నలకు ప్రతిపాదన చేసుకుంటూ. రైట్ సార్, మీకు ప్రతిపాదన ఒకటే సార్, నా విజ్ఞప్తి ఒకటే, మనం ఏ ఏరియాస్ నుంచి అయితే ప్రశ్నలు రేజ్ చేశామో ఆ ఏరియాకి సంబంధించిన అంశాలను ఒకసారి క్షుణ్ణంగా చూడండి. రేపు 18వ తేదీ తర్వాత నుంచి జరగబోతున్న నేపథ్యంలో సో మీ అభ్యర్థుల మన యొక్క రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. సో వన్స్ క్లియర్ కదా సార్? ఇక్కడ చూడండి సార్, హిందూ దేవాలయమైన సోమనాథ ఆలయంలో ధ్వంసం చేసి గజనీ మహమ్మద్ అపార ధనరాశిని దోచుకెళ్లాడు అన్నాడు. రైట్ సార్? సో గజనీ మహమ్మద్ మనకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించే గజనీ మహమ్మద్ భారతదేశంపై సుమారు 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈయన ప్రధాన కోరిక ఒకటే, మొత్తం ధనాన్ని దోసుకెళ్లడమే ప్రధాన కోరిక. రిమైనింగ్ విపరీతంగా ధనాన్ని పోగు చేసి ఇతర మతాలను ధ్వంసం చేసి ఆఫ్ఘన్లో ముస్లిం రాజ్య స్థాపన చేయాలనేది గజనీ మహమ్మద్ యొక్క చిరకాల కోరిక అన్నాడు. రైట్ సార్? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో సెకండ్ వన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సో ఫాస్ట్గా ఇక్కడ గజనీ మహమ్మద్ యొక్క ప్రతిపాదన ఒకటే సార్, ఎక్కువ మొత్తంలో ధనాన్ని దోచుకెళ్లాలనే కాన్సెప్ట్ ఉండేది. ఈయన భారత ఉపఖండంపై రచనలు చేసేటటువంటి పనిని అలూ బెరూని అనే వాడిని ప్రధానంగా మన భారతదేశంపై రచనలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కితాబ్ ఆల్ హింద్ అనేది అరబిక్లోకి రచించినటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క అలూ బెరూని. కితాబ్ ఆల్ హింద్. రైట్ సార్? కితాబ్ ఆల్ హింద్, ఆల్ బెరూని. రైట్ మిత్రమా? ఎస్. ఈయనని మహమ్మద్ గజనీ ఏర్పాటు చేశారు సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వియర్స్. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ అని చెప్పేసి పేర్కొన్నాడు సార్.
నెక్స్ట్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అని చెప్పేసి అని పేర్కొన్నాడు. ఏ సరైనది ఆర్ సరైనది కాదని, ఏ సరైనది కాదు ఆర్ సరైనదని పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని వన్స్ ఆర్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్ ఫాస్ట్గా రైట్ సార్. ఎస్ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవి అనేటటువంటి ప్రతిపాదన మనకు ప్రధానమైన అంశం మిత్రమా. సో కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ అనే ప్రతిపాదన నిమిత్తం ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సో నెక్స్ట్ వన్ గమనించండి సార్. క్రింది వానిలో కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాలు ఏవి? క్రింది వానిలో కాకతీయుల చరిత్రను తెలిపేటటువంటి శాసనాలు ఏవి? కాకతీయులకు సంబంధించిన శాసనాలు వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్ బయ్యారం శాసనం. ఇక బయ్యారం శాసనం అనేది మనకి గమనించినట్లయితే మిత్రమా మైలాంబ వాళ్ళ అమ్మగారి పేరు అయినటువంటి బయ్యాంబ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. గణపతి దేవుని యొక్క సోదరి అయినటువంటి మైలాంబ బయ్యారం శాసనం వేసింది. ఆ బయ్యారం శాసనం పేరు కూడా ఆమె తల్లిగారైనటువంటి బయ్యాంబ పేరు మీద రావడం జరిగింది. మనకి మైలాంబ గణపతి దేవుని యొక్క సోదరి అయిన మైలాంబ బయ్యారం శాసనం వేసింది సార్. బయ్యారం శాసనంలో మనకు తెలుస్తుంది ఈ కాకతీయుల వంశం యొక్క మూల పురుషుడు, కాకతీయ వంశానికి సంబంధించిన ప్రతిపాదన నిమిత్తం సో దుర్జన అనేవాడు కాకతీయ వంశం యొక్క మూల పురుషునిగా పేర్చుకొనబడుతుందని రైట్ సార్. ఈ శాసనం ప్రకారమే దుర్జయ అనేవాడు కాకతీయ మూల పురుషుడు యొక్క అని పేర్కొనబడుతుంది రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ పిల్లల మరి శాసనం, పాలంపేట, కొండపర్తి శాసనాలు పైవన్నీ అన్నాడు రైట్ సార్. సో ఇచ్చిన వాటిలో అన్నీ సరైనవే సార్. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇది. కాకతీయుల చరిత్ర సంబంధించిన శాసనాలు ఇవన్నీ సరైనవే. ఇందులో ప్రధానంగా వేయి స్తంభాల గుడి శాసన రుద్రదేవుడు వేయిస్తాడు. నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు. చందుపట్ల శాసనం రుద్రమదేవి యొక్క మరణం. ప్రీవియస్ ప్రశ్న మిత్రమా చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనం ద్వారా రుద్రమదేవి యొక్క ప్రధానంగా మరణం గురించి తెలియపరుస్తుంది. కాయస్థ అంబదేవుని యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటంలో ఈమె మరణిస్తుంది. అలా చందుపట్ల శాసనం నల్గొండ జిల్లాలో ఉంటుంది మిత్రమా. నల్గొండ జిల్లాలోని చందుపట్ల శాసనం రుద్రమదేవి యొక్క మరణం గురించి తెలియపరుస్తుంది రైట్ సార్. ఎస్ సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫోర్త్ వన్ రైట్ సార్. కొంచెం వేగంగా ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. కొంచెం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి కదా, అన్ని ప్రశ్నలకి సమాధానం గుర్తించాలి రైట్ మిత్రమా. ఎస్ సో క్లియర్ సార్. వన్స్ రామప్ప గుడి 1213 సంవత్సరం 13వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. ఎస్ మిత్రమా 13వ శతాబ్దం మిత్రమా. శతాబ్దాలు అంటే గుర్తుపెట్టుకోండి 13వ శతాబ్దం రైట్ సార్. ఎస్ రుద్రమదేవి 1262 నుంచి 1289 మధ్యకాలంలో పరిపాలిస్తుంది. 1260 రైట్ మిత్రమా. 1262 నుంచి 1289 మధ్యకాలంలో రుద్రమదేవి పరిపాలిస్తుంది. రుద్రమదేవి సో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళ రుద్రమదేవి. నెక్స్ట్ క్రీడాభిరామం రచించింది ఎవరు? క్రీడాభిరామాన్ని రచించింది ఎవరు రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రీడాభిరామాన్ని రచించింది ఎవరు? క్రీడాభిరామం వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామం. రిమైనింగ్ అదే మాదిరిగా ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం రైట్ మిత్రమా. యశోభూషణం మన యొక్క విద్యానాథుడు. ప్రధానంగా ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రను రచించాడు. ప్రతాపరుద్ర చరిత్ర రైట్ మిత్రమా. ఎస్ మనకి ఏకాంబ్రనాథుడు రచించాడు రైట్ మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ సార్ రైట్. నెక్స్ట్ సరే సోని గారు మీరు ఎట్లా చెప్తే అట్లా, ఒకటంటే ఒకటే, రెండంటే రెండే రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సోని గారు. రుద్రమదేవికి సంబంధించి సరైనది గుర్తించండి. రుద్రమదేవికి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అయ్యా. సో రుద్రమదేవునికి సంబంధించి రుద్రదేవుడు లేదా రుద్రమదేవుడికి సంబంధించి ఎస్ మిత్రమా రైట్. హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్పిడి చేశాడు. ఇక్కడ రుద్రదేవుడు అనగానే గుర్తుపెట్టుకోసారి వేయి స్తంభాల గుడి శాసనం ఆయన గురించి చెప్తుంది. స్వతంత్ర కాకతీయ రాజధాని ఏర్పాటు చేసిన వాడు రుద్రదేవుడే. వరంగల్ నగర నిర్మాణం చేశాడు రైట్ సార్. రిమైనింగ్ హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్పిడి చేశాడు. హనుమకొండ పట్టణంలో వేయి స్తంభాల గుడి నిర్మించాడు. దాంతోపాటుగా స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు కూడా మనకు రుద్రదేవుడనే పేర్కొనొచ్చు రైట్ సార్. ఎస్ సో పైవన్నీ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్ కాకతీయుల కాలానికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి. ఎస్ సో మనకి రుద్రదేవుడు అనగానే గుర్తుకు రావాలి 1158 నుంచి 1195 వరకు. 1158 నుంచి 1195 మధ్యకాలంలో రుద్రదేవుడు పరిపాలించాడు రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. కాకతీయుల కాలానికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి. క్రింది వానిలో సరైనది కానిదేదో గుర్తించండి కాకతీయుల కాలానికి సంబంధించి.
అత్యధికంగా చెరువుల నిర్మాణం జరిగింది. దీని ఆధారంగానే ఈరోజు మిషన్ కాకతీయ కూడా ఏర్పాటు చేయబడ్డది. ఉన్నత కుటుంబాల స్త్రీలు కూడా దేవాలయాలు చెరువుల నిర్మాణాలకు దానాలు చేశారు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా బలమైన నౌకాదళం ఎస్ మిత్రమా, బలమైన నౌకాదళం అనేది ఇక్కడ కొంత ప్రింటింగ్ మిస్టేక్ సార్. ఎస్ అయ్యా, రైట్ సార్. బలమైన నౌకాదళం కలదన్నాడు. విదేశీ వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పేసి పేర్కొన్నాడు. రైట్ సార్. ఇక్కడ కాకతీయుల కాలానికి సంబంధించి మోటుపల్లి శాసనం చెప్తుంది మనకి విదేశీ వ్యాపారం గురించి. రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్. సో మార్కో పోలో అనే ఇటలీ యాత్రికుడు రుద్రమదేవి పరిపాలన కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించాడు. ఆయన చెప్పాడు ఎక్కువ మొత్తంలో విదేశీ వ్యాపారానికి ప్రోత్సహించారని. కానీ బలమైన నౌకాదళం కలది అని చెప్పేసి మాత్రం వీళ్ళకు ఉన్నటువంటి ప్రతిపాదనలో అవాస్తవాన్ని సూచిస్తుంది. కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ను పరిగణలో తీసుకుంటే మాత్రమా సో సరైనది కానిది ఏదయ్యా అంటే థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. సో విదేశీ వ్యాపారానికి ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించారు. రైట్ సార్. సో మనకి వజ్రాలను కానీ సాలెగూడు వంటి సన్నని వస్త్రాలను కానీ మనకి విదేశీ వ్యాపారం దృష్ట్యా మోటుపల్లి ఓడరేవు నుంచి ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ఫరెన్స్ చేసేవాళ్ళు. రైట్ సార్. మనకి మార్కో పోలో చెప్తాడు ఈ ప్రతిపాదన. ఇటలీ యాత్రికుడు మార్కో పోలో మన యొక్క మోటుపల్లి సందర్శించాడు. రైట్ మిత్రమా, ఎస్. రైట్ మిత్రమా, అవును. మోటుపల్లి శాసనం విదేశీ వ్యాపారంపై చేసే వివిధ వస్తువులపై చేసే సుంకాల గురించి వివరిస్తుంది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మిత్రమా థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు వన్స్. సో నెక్స్ట్ వన్ సార్. ఏ కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థను ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడు? సో ప్రీవియస్ వెరీ రిపీటెడ్ ప్రశ్న మిత్రమా. నాయంకర వ్యవస్థ మున్సబ్దారి విధానంలో పోలి ఉంటుంది అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. నాయంకర వ్యవస్థ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే, రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు నాయంకర వ్యవస్థని. రైట్ సార్. ఇది సామంత రాజులనే కాకుండా భక్తి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వీళ్ళు నాయంకరులుగా రూపొందించుకోవచ్చు. రైట్ సార్. రాజుగారి కోసం నిర్ణయించి అంటే ఒక సైన్యాన్ని పోషించాలి వీళ్ళు సైన్యాన్ని పోషించడంతో పాటుగా కొన్ని గ్రామాలను వీళ్ళకి ఎక్కువ మొత్తంలో సో పన్నులు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ నాయంకర వ్యవస్థ అనేది సో అంటే జన్యుపర అంటే సో వంశపారపర్యాయంగా వచ్చేది కాదు. రాజు యొక్క ఎప్పుడైతే ఆయన యొక్క విశ్వాసం ఉంటుందో రాజుగారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే నాయంకర వ్యవస్థ ఉంటుంది. రైట్ సార్. ఎస్. రాజుకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాట్లపైన కూడా వీటిలో కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట నాయంకర వ్యవస్థ నిమిత్తం. సో కాబట్టి నాయంకర వ్యవస్థ కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడనే ప్రతిపాదన వాస్తవమే. కానీ నాయంకర వ్యవస్థ మున్సబ్దారీ విధానంలో పోలి ఉంటుందనేది మాత్రం అవాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా. సో కేవలం ఇక్కడ నాయంకర వ్యవస్థ అనేది మున్సబ్దారీ వ్యవస్థని పోలి ఉంటుందనేది అవాస్తవం. కాబట్టి ఏ సరైనది. అదే మాదిరిగా గమనించినట్లయితే ఆర్ కూడా సరైనదే. ఏ మరియు ఆర్ రెండు సరైనది మిత్రమా. ఏకు ఆర్ సరైన వివరణ కాదు. నాయంకర వ్యవస్థ మున్సబ్దారీ విధానాన్ని పోలి ఉంటుంది వాస్తవమే, కాకపోతే దీనికి సరైన వివరణ అనేది కాదు ఏకు ఆరు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్. రైట్ సార్. నాయంకర వ్యవస్థ మున్సబ్దారీ విధానం రెండు కూడా ప్రాథమిక లక్షణాలు ఒకటే ఉంటుంది. కాకపోతే ఏ అనే ప్రతిపాదనకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ల దృష్ట్యా ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అయితే బలమైనటువంటి నిర్ణయాన్ని తెలుపుతుందో దాన్ని రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. ఆ తరహా మనకి సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్. నెక్స్ట్ వన్. ఎస్ మిత్రమా. సో గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా మన యొక్క ప్రిపరేషన్లో ఉంటే జాగ్రఫీ పరంగా పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ మనకు అందుబాటులో ఉంది మిత్రమా. సో కేవలం 100 రూపీస్కి టెస్ట్ సిరీస్ మనకి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ విజయనగరాన్ని పాలించినటువంటి వంశాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. విజయనగర సామ్రాజ్యం 1336వ సంవత్సరంలో మనకు విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహంతో తుంగభద్రా నది ఒడ్డున హరిహర రాయలు బుక్కరాయల చేత నిర్మించబడ్డది విజయనగర సామ్రాజ్యం. దీనికే హంపి అనేటటువంటి పేరుతో కూడా పిలువబడుతున్నది. హంపి విజయనగర సామ్రాజ్యం, హరిహర రాయలు బుక్కరాయలు. రైట్ సార్. ఇందులో విజయనగర సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో స్థాపించినప్పటికీ బహుమని సామ్రాజ్య స్థాపన కూడా 1347 సంవత్సరంలో జరుగుతుంది. 1347 సంవత్సరంలో బహుమని సామ్రాజ్య స్థాపన జరుగుతుంది మిత్రమా. ఈ రెండు ప్రీవియస్ ప్రశ్నలు. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అయ్యా. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా. రైట్. సరైనటువంటి వంశాల యొక్క వరుస క్రమాన్ని సంగమ, సాలువ, తూలువ, అరవీటి వంశము అన్నాం.
సంగమ, సాలువ, తూలువ, అరవీటి వంశము. సో మొదటగా మనకు సీక్వెన్స్ ఆర్డర్గా ప్రయాణించడం జరిగింది. రైట్ సార్. ఇలా సీక్వెన్స్ ఆర్డర్ ఒకసారి చూస్తే సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. 1347 సంవత్సరంలో బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించారు మిత్రమా. 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మనకి ఇక్కడ 1420 సంవత్సరం నుంచి 1537 సంవత్సరం వరకు 1420 సంవత్సరం నుంచి 1537 సంవత్సరం వరకు వివిధ రాజుల కాలంలో వివిధ రకాల విదేశీ యాత్రికులు అనేవాళ్ళు సందర్శించారు. ఆ విదేశీ యాత్రికులు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. ఎస్. సంగమ, సాలువ, తూలువ, రిమైనింగ్ అరవీటి వంశం. సో మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ప్రశ్న ఇది. రైట్ సార్. ఎస్, గమనించాలి. అదే తరహాలోనే నెక్స్ట్ వన్, విజయనగరం 7 వలయాలుగా నిర్మితమైనదని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? ఈ క్రింది వాటిలో సో నికోలో కాంటి ఇటలీ యాత్రికుడు మిత్రమా. ఈయన ఇటలీ యాత్రికుడు, ఇటలీ ప్రాంతానికి చెందినవాడు. 1420 సంవత్సరంలో వచ్చాడు. క్రీస్తు శకం 1420 సంవత్సరంలో. ఈయన కాలంలో మొదటి దేవరాయల కాలంలో వచ్చాడు. రైట్ మిత్రమా. నెక్స్ట్ డొమింగో ఫేస్, ఈయన పోర్చుగీస్ ప్రాంతానికి చెందినవాడు. 1520 సంవత్సరంలో వచ్చాడు. 1520 సంవత్సరంలో కృష్ణదేవరాయలు కాలంలో వచ్చాడు. కృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు. ఈయన పోర్చుగీస్ ప్రాంతానికి చెందినవాడు. పోర్చుగీస్. ఎస్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే న్యూనీస్ కూడా పోర్చుగీస్ ప్రాంతానికి చెందినవాడే. ఈ న్యూనీస్ కూడా మనకు 1537 సంవత్సరంలో వచ్చాడు. 1737 సంవత్సరంలో ఈయన వచ్చినటువంటి కాలంలో రాజుగారు అచ్యుతరాయలు. రైట్ సార్. ఈ అచ్యుతరాయలు ఈయన కాలంలో రాజు. రిమైనింగ్ అబ్దుల్ రజాక్, ఈయన పర్షియా ప్రాంతానికి చెందినవాడు. పర్షియా ప్రాంతం. రిమైనింగ్ 1520 సంవత్సరంలో వచ్చాడు మిత్రమా. పర్షియా. ఎస్, రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్ట్యా విజయనగర సామ్రాజ్యం 7 వలయాలుగా ఉంది అని చెప్పిన వారు ఎవరయ్యా అంటే వన్స్ గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. సో అబ్దుల్ రజాక్ గారు 1443 సంవత్సరంలో వచ్చాడు మిత్రమా. 1443 సంవత్సరం. రైట్ సార్. ఎస్, క్రీస్తు శకం 1443 సంవత్సరం. పర్షియా ప్రాంతానికి చెందినవాడు. ఎస్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్, అబ్దుల్ రజాకు 6+1. ఎస్ మిత్రమా, 7 వలయాలుగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఏంటి మిత్రమా, మనోడే 7 వలయాలుగా ఉంటుందని పేర్కొన్న విజయనగర సామ్రాజ్యం 7 వలయాలుగా నిర్మితమైందని పేర్కొన్నాడు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ 4th వన్ మిత్రమా. నెక్స్ట్ వన్, కుతుబ్ షాయిలు బహుమనీ సామంతులు. కుతుబ్ షాయిలు అనేవారు బహుమనీ సామంతులు. రిమైనింగ్ అసఫ్జాయిలు మొఘల్స్ యొక్క సామంతులు అని పేర్కొన్నాడు. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. కుతుబ్ షాయిలు అనేవారు బహుమనీ సామ్రాజ్య స్థాపకులని, అసఫ్జాయిలు మొఘల్స్ యొక్క సామంతులని పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్ సార్. ఎస్, కుతుబ్ షాయిలు గోల్కొండ కేంద్రంగా పరిపాలించారు. రైట్ సార్. 1512 నుంచి 1687 వరకు ఈ కుతుబ్ షాయిలు అనేవాళ్ళు 1512 నుంచి 1687 వరకు పరిపాలించారు. రైట్ సార్. సో వీళ్ళు బహుమనీ సామంతులు అని పేర్కొన్నాడు. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేటప్పటికి అసఫ్జాయిలు ఎవరైతే ఉన్నారో అసఫ్జాయిలు. రైట్ సార్. ఎస్, మొఘల్స్ యొక్క సామంతులు అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, ఒకసారి ఏ మరియు ఆర్ రెండు సరైనవి అని పేర్కొన్నాం. దాంతో పాటుగా ఏకు ఆర్ సరైన వివరణ, ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్కు ఏ సరైన వివరణ కాదు అన్నాడు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అన్నాడు. ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే మిత్రమా, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు, దేనికదే సరైనది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రెండు దేనికదే సామాన్యమే. రైట్ సార్. సో ఎస్, అసఫ్జాయిలు 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు. రైట్ మిత్రమా, 1948 వరకు పరిపాలించారు అసఫ్జాయిలు. రైట్ సార్. సో నెక్స్ట్ వన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. హుస్సేన్ సాగర్ని కులీ కుతుబ్ షా నిర్మించారు. హుస్సేన్ సాగర్ని కులీ కుతుబ్ షా నిర్మించారు. రైట్ మిత్రమా. నెక్స్ట్, హజరత్ హుస్సేన్ షావలి పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో 11th వన్, హుస్సేన్ సాగర్ని కులీ కుతుబ్ షా నిర్మించాడు అంటున్నాడు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ హజరత్ హుస్సేన్ షావలి పేరు మీదుగానే హుస్సేన్ సాగర్కి ఆ పేరు వచ్చింది అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి. ఇక్కడ మనకి హైదరాబాద్ నగర నిర్మాణం ముహమ్మద్ కులీ కుతుబ్ షా,
రిమైనింగ్ అదే మాదిరిగా హుస్సేన్ సాగర్ నిర్మాణం చేసిన వాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మాణం చేస్తాడు సార్. సో దాంతో పాటుగా దీనికి డిజైన్ని హజరత్ హుస్సేన్ షావలి అనేటటువంటి వ్యక్తి డిజైన్ చేయడం జరిగింది. రైట్, ఓన్లీ కేవలం ఆర్ మాత్రమే సరైనది సార్. ఇక్కడ హుస్సేన్ సాగర్ యొక్క నిర్మాణం ఇబ్రహీం కులీ కుతుబ్ షా చేశాడు. సో కాకపోతే క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆర్ మాత్రమే సరైనది కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అనే ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్? ఎస్. వినోద్, వాట్ హ్యాపెన్ వినోద్? రైట్ సార్. నెక్స్ట్, కొంచెం ఇబ్బంది పడకండి సార్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఎస్, ఒకసారి గమనించండి మిత్రమా. షాజహాన్ తాజ్మహల్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించడానికి ఇబ్రహీం బాగ్లోని కుతుబ్ షాహీల సమాధుల శైలి ద్వారా స్ఫూర్తి పొందాడు అని పేర్కొన్నాడు షాజహాన్. నెక్స్ట్ అదే మాదిరిగా కుతుబ్ షాహీల సమాధులు ఇండో పర్షియన్ శైలిలో నిర్మించారు అన్నారు. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ మిత్రమా, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. షాజహాన్ తాజ్మహల్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించడానికి ఇబ్రహీం బాగ్లోని కుతుబ్ షాహీల సమాధుల శైలి ద్వారా స్ఫూర్తి పొందాడనేది వాస్తవమే. కుతుబ్ షాహీల సమాధులు ఇండో పర్షియన్ శైలిలో నిర్మించారనేది కూడా వాస్తవమే. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఏకు ఆర్ సరైనటువంటి వివరణ అవునా కాదా? రైట్ సార్. దేనికదే వాస్తవాన్ని తెలియపరుస్తుంది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే ప్రతిపాదన. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, రైట్ సార్. సో కొంచెం ఒకసారి వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి, మన యొక్క వీడియోని ఎక్కువ మంది షేర్ చేసేటట్టుగా. లైవ్లో ఉన్న సంఖ్యతో పోల్చుకుంటే లైక్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో వెంకట్ సార్ని కొంచెం సపోర్ట్ చేయండి మిత్రమా, ఏదేమైనా పర్లేదు. అందరం కలిసి ముందడుగేద్దాం. సో 4 రోజుల కాలం పాటు వెంకట్ సార్ మాకు అందుబాటులో రావాలి, మన వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలి, ఆయన దగ్గర ఉన్న కంటెంట్ కొంచెం ఎక్కువ మొత్తంలో పొందాలనే నేపథ్యం ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సో మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, దాంతోపాటు యాప్ను కానీ ముందుకు తీసుకెళ్ళేటువంటి కొంచెం నేపథ్యాన్ని ఏర్పాటు చేయండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్. సో ఆల్ వ్యూయర్స్, రైట్ సార్, మీరు చేసే లైక్ వల్ల కానీ, చేసే కామెంట్ వల్ల కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో నేను కూడా స్ఫూర్తిని పొందాల్సి వస్తుంది. రైట్ సార్? స్ఫూర్తిని పొందుతూ మీకు ఇంకా ఎంత లెవెల్లో కంటెంట్ కావాలనే నేపథ్యంలో ముందుకు వెళ్దాం. రైట్ సార్? ఎస్, అందరూ మన వాళ్ళే మిత్రమా, తప్పకుండా. కానీ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మాత్రం మిత్రమా ఈ తరహా ప్రశ్నల యొక్క సరళి పరిగణలో తీసుకొని మీకు కొంత మొత్తం సబ్జెక్ట్ అంతా రివిజన్ అయ్యేటట్టుంది. కేవలం 10 days ముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో తెలంగాణ వాళ్ళకి 100% ఉపయుక్తమవుతుంది. అందులో ఉన్న పీడిఎఫ్ కూడా రివిజన్ చేసుకొని యూస్ఫుల్ అవుతుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. హెచ్జిటి వాళ్ళకి కూడా సో గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం, ఉపయుక్తం చేసుకోండి 299 రూపీస్కి. ఏపీ వారికి సో తదుపరి బుధవారం నుండి స్టార్ట్ అవుతుంది మిత్రమా, కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అనేది షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ అందరూ ఉపయుక్తం చేసుకోండి. ఆల్రెడీ అందులో కొన్ని గ్రాండ్ టెస్ట్ సో ఫ్రీ టెస్ట్ కూడా పెట్టాడు, చూడండి ఒకసారి. రైట్, అందులో పీడిఎఫ్ కూడా ఫస్ట్ 100 members మాత్రం 599 రూపీస్, తర్వాత అది 100 క్రాస్ అవ్వగానే 799 రూపీస్ మార్చడం జరుగుతుంది. అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, కంటెంట్. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా. రైట్ సార్. షాజహాన్ ఇక్కడ గమనిస్తే షాజహాన్ తాజ్మహల్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించడానికి ఇబ్రహీం బాగ్లోని కుతుబ్ షాహీల సమాధి శైలి ద్వారా స్ఫూర్తి పొందడం వాస్తవం. కుతుబ్ షాహీల సమాధులు ఇండో పర్షియన్ శైలిలో నిర్మించాలని కూడా వాస్తవమే. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్, మహమ్మద్ కులీ నిర్మించినటువంటి మక్కా మసీద్ యొక్క ప్రత్యేక లక్షణం కానిది ఏది అన్నాడు. రైట్ మిత్రమా, మహమ్మద్ కులీ నిర్మించిన మక్కా మసీద్ యొక్క ప్రత్యేక లక్షణం కానిది ఏది? సో మక్కా మసీద్ యొక్క ప్రత్యేక లక్షణం కానిది ఏది? ఎస్ మిత్రమా, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాత ఆయనే. ఈయన ప్రధానంగా గమనించినట్లయితే మీర్ మొహమిన్ అస్తరాబాది మక్కా మసీద్, జామా మసీదును నిర్మించాడు. మీర్ మొహమిన్ అస్తరాబాద్ యొక్క ఆధ్వర్యంలో మక్కా మసీద్ని, జామా మసీద్ నిర్మించడం జరిగింది. మక్కా నుండి తెచ్చిన మట్టితో ఇటుకలను తయారు చేసి మక్కా మసీద్ యొక్క గోపురాన్ని నిర్మించాడు. మక్కా మసీద్ నమూనాను పోలి ఉంటుందని అందుకే మక్కా మసీద్ అని పేర్కొన్నాం. రైట్ మిత్రమా? ఎస్. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకున్న ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఇక్కడ మూసీ నది ఒడ్డున ఉంటుందనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది మిత్రమా. మక్కాలోని పెద్ద మసీద్ నమూనాతో నిర్మించారు. మక్కా నుండి తెచ్చిన మట్టితో ఇటుకలు తయారు చేశారు. ప్రవక్త మహమ్మద్ వెంట్రుకలను ఇక్కడ కలవు. రైట్ సార్. సో ఒక ఫోర్త్ ఆప్షన్ తప్ప మిగతా అన్ని కూడా సరైనవి. రైట్ సార్? ఎస్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఎస్ సార్. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? ప్రీవియస్ ప్రశ్న సార్. ఎస్, గతంలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది మిత్రమా. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు, రైట్ సార్, సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? మొఘల్ సామ్రాజ్యం దృష్ట్యా మనకి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మెహబూబ్ అలీ ఖాన్, అఫ్జల్ ఉద్దౌలా, సికిందర్ జాన్ పేర్కొన్నాడు మిత్రమా. ఇక్కడ మనకి సిపాయిల తిరుగుబాటు 1857 సంవత్సరంలో జరిగినప్పుడు అప్పుడు హైదరాబాద్ యొక్క నిజాంగా వ్యవహరిస్తున్న వ్యక్తి అఫ్జల్ ఉద్దౌలా అని పేర్కొన్నాం. అఫ్జల్ ఉద్దౌలా. రైట్ మిత్రమా. ఎస్. స్టార్ ఆఫ్ ఇండియా, అఫ్జల్ ఉద్దౌలానే స్టార్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్న మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే షాజహాన్. రైట్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. షాజహాన్ సుల్హాయి కుల్ మత విధానమును పాటించాడు. నెక్స్ట్ అదే మాదిరిగా సుల్హాయి కుల్ని రూపొందించిన వ్యక్తి అబుల్ ఫజీల్ అని పేర్కొన్నాం. అబుల్ ఫజీల్. సుల్హాయి కుల్ని రూపొందించిన వ్యక్తి అబుల్ ఫజీల్ అని పేర్కొన్నాం. ఇక్కడ గమనించాలి మిత్రమా, అక్బర్ యొక్క మత విధానానికి మూలం సుల్హాయి కుల్ అనగా ప్రపంచం శాంతి అని దీన్ని రూపొందించిన వ్యక్తి అబుల్ ఫజీల్. ఎవరు మిత్రమా? అబుల్ ఫజీల్. ఫతేపూర్ సిక్రీ నందు సర్వమత ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇబాదత్ ఖాన్. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైనవిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ షాజహాన్. రైట్ మిత్రమా. షాజహాన్ సుల్హాయి కుల్ మత విధానాన్ని పాటించాడు. రైట్ మిత్రమా. ఇక్కడ గురించి మిత్రమా అక్బర్ యొక్క మత విధానం ఇది. అక్బర్కు సంబంధించిన మత విధానం, షాజహాన్ కాదు సార్, అక్బర్కు సంబంధించిన మత విధానం. సో కాబట్టి సుల్హాయి కుల్ విధానాన్ని రూపొందించిన అబ్దుల్ ఫజీలే కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ మాత్రమే సరైనది. కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ మరియు ఆర్ సరైనది. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. సో ఫోర్త్ ఆప్షన్ ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అనే ఆప్షన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాణిలో సరైనది గుర్తించండి. క్రింది వాణిలో సరైనదాన్ని గుర్తించండి అయ్యా. ఎస్. మున్సబ్ మరణాంతరం అతడి ఆస్తిని చక్రవర్తి స్వాధీనం చేసుకుంటాడు. రైట్ సార్. మున్సబ్లు తమ జాగీర్ల పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు. మున్సబ్ అనగా సైనిక హోదా కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం. పైవన్నీ కాబట్టి సరైనది పైవన్నీ అని చెప్పేసి పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. సో మనకు మున్సబుదారీ విధానాన్ని పరిగణలో తీసుకొని ప్రతిపాదనలు అన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఇదే అన్నీ కూడా రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ గమనించాలి, మున్సబుదారీ అంటేనే సైనిక హోదా అని అర్థం. ఈ వస్తువును ఈ వ్యవస్థను రూపొందించిన వారు అక్బరే. సో ఇక్కడ ప్రధానంగా గమనించాలి, ఇక్కడ గమనించినట్టయితే మిత్రమా మున్సబుదారులకు తరచూ బదిలీలు ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటవి. ఇది వారసత్వంగా నిర్ణయించరు. రైట్ సార్. సో రాజుగారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే ఉంటారు కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 5 అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్స్ గమనించండి, ఇదే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మిత్రమా. సో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో సుమారుగా 175 టెస్టులు ఉంటవి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్లతో పోల్చుకుంటే ఇంకొక 99% రెట్టింపుగా ఉంటవి. ప్రశ్న మొత్తం కూడా మీకు అర్థమయ్యే విధంగా, దాని ద్వారా కొత్త సమాచారం రివిజన్ అయ్యేటట్టుగా రేపు అడిగే నేపథ్యాన్ని పరిగణలో తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ కూడా. రైట్ సార్. కేవలం ఒక 10 days టైం కేటాయించండి, అందులో ఉన్న PDF చదవండి. సో 100కి 100% డిఎస్సిని క్రాక్ చేయొచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్. రైట్ సార్. ఎస్. దానిపైన మేము పెట్టే నిబద్ధత అట్లాంటిది. రైట్ సార్. సో కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సార్, సర్వాయి పాపన్నకు సంబంధించి సరైనది గుర్తించండి. ఇక ఈయనకు సంబంధించిన ఒక ప్రశ్న తప్పకుండా డిఎస్సీలు అడుగుతూ ఉంటాడు. సో ప్రీవియస్ రిపీటెడ్ ప్రశ్న సర్వాయి పాపన్నకు సంబంధించిన అంశాలపైన ఒక ప్రశ్న తప్పకుండా అడగడం జరుగుతుంది మిత్రమా. గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. సర్వాయి పాపన్న. రైట్ మిత్రమా. అందరికీ తెలుసు మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సర్వాయి పాపన్న. రైట్ సార్. ఎస్. తాటికొండ వద్ద చెక్ డ్యామ్ నిర్మించాడు. సర్వాయిపేటలో మొదటి కోట నిర్మించాడు. గెరిల్లా పద్ధతిలో పోరాటం చేశాడు. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఎస్ మిత్రమా. పైవన్నీ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్, ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహుమానాలు ఇవ్వడం, వారి సైన్యపు ఖర్చులను భరించడం చాలా కష్టమని భారతదేశ రాజులు గుర్తించారు. నెక్స్ట్, భారతదేశంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్ ఫ్రెంచ్ కంపెనీలు అధికార దుర్వినియోగం చేశారు అన్నాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. ఇక్కడ చూసినట్టయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమానాలు ఇవ్వడం కానీ వారి సైన్యపు ఖర్చులను మనం భరించడం కానీ కష్టమని భారతదేశ రాజులు గుర్తించారు అనేది వాస్తవమే. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్, భారతదేశంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్ ఫ్రెంచ్ కంపెనీలు అధికార దుర్వినియోగం కూడా చేశారు. అధికార దుర్వినియోగం చేస్తేనే కదా ఇంత దూరం వరకు వచ్చింది. రైట్ సార్. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవి.
ఏకు ఆర్ సరైనటువంటి వివరణ అనే ప్రతిపాదన వాస్తవాన్ని తెలియపరుస్తుంది. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఎస్ మిత్రమా. సో సార్ ఇక్కడ బ్రిటిష్ మనకు కొంచెం అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకుంటే ప్రధానంగా బహుమానాలు ఇవ్వడం, వారి సైన్యాన్ని భరించడం అనేది మన యొక్క భారతదేశ రాజులు గుర్తించారు చాలా కష్టమైందని. కానీ భారతదేశంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు ఫ్రెంచి కంపెనీలు అధికార దుర్వినియోగం చేసి కొంత ఈ రాజ్యాలను ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిపాదన నిమిత్తం ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకి ఈ ఆర్ అనేది సరైన ప్రతిపాదన చేస్తుంది. అధికార దుర్వినియోగం అనే అంశం ప్రధానంగా ఈ ఏ అనే ప్రతిపాదనకి కారణాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనించండి సార్. ఎస్, ఇది మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇంకా జాగ్రఫీ పరంగా మన యొక్క స్కూల్ అండ్ సోషల్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, సో కంప్లీట్గా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ని కరెంట్ జాగ్రఫీ అంశాల దృష్ట్యా సో పూర్తి స్థాయి సబ్జెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది లైవ్ క్లాస్, రికార్డ్ క్లాస్ రూపంలో. సో ఇప్పుడు ప్రపంచ ప్రధాన ప్రక్షుబ్ధ మండలాల గురించి క్లాస్ జరుగుతుంది మిత్రమా. ఖండాలకు సంబంధించిన అంశాలు లాస్ట్లో ఉన్నాం, లాస్ట్ మూమెంట్లో. సో ఈ యొక్క కోర్స్ని 299 రూపీస్కి అందిస్తున్నాం. సో అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్ తప్పకుండా సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. విక్టోరియా రాణి ప్రకటనను లార్డ్ కానింగ్ చదివి వినిపించాడు. రైట్ మిత్రమా, విక్టోరియా రాణికి సంబంధించిన ప్రకటనను లార్డ్ కానింగ్ చదివి వినిపించాడు. నెక్స్ట్ ఇక్కడ సిపాయిల తిరుగుబాటు కాలంలో కర్జన్ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్ కానింగ్ అని పేర్కొన్నాడు. రైట్ సార్. సో ఇక్కడ సిపాయిల తిరుగుబాటు సమయంలో మనకి కర్జన్ చివరి గవర్నర్ జనరల్ అని మొదటి వైస్రాయ్ కానింగ్ అనే పేరుతో ప్రతిపాదించాడు. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. రైట్ సార్. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, 1857 మార్చి మాసంలో కలకత్తా వద్ద బర్కర్పూర్ వద్ద సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఆ రోజు మొఘల్ చక్రవర్తి జాఫర్ II అని పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటు కాలంలో గవర్నర్ జనరల్గా ఉన్నాడు. లార్డ్ కర్జన్ కాదు సార్, లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ అనేవాడు మనకి లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటు కాలంలో గవర్నర్ జనరల్గా ఉన్నాడు. గవర్నర్ జనరల్. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలోనే ఇతడు మొదటి వైస్రాయ్ కూడా, ఇతడే మళ్ళీ మొదటి వైస్రాయ్ కూడా. రైట్ సార్. సో కాబట్టి ఇక్కడ ఏ సరైనది అని పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా గమనించినట్లయితే ఈయన చిట్ట చివరి గవర్నర్ జనరల్ కూడా పిలువబడ్డాడు. మొదటి వైస్రాయ్, చిట్ట చివరి గవర్నర్ జనరల్. సిపాయిల తిరుగుబాటు కాలంలో లార్డ్ కానింగే మనకి మొదటి గవర్నర్ జనరల్ కూడా పిలువబడుతున్నాడు. రైట్ సార్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఏ సరైనది, ఆర్ సరైనది కాదు అనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్, రెసిడెంట్ అనగా ఏమిటి? రెసిడెంట్ అంటే ఏమిటి? గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రెసిడెంట్ అంటే ఏంటయ్యా? రైట్ సార్. రెసిడెంట్ అంటే అర్థం ఏమిటి అన్నాడు. బ్రిటిష్ పాలిత రాష్ట్రాల యొక్క గవర్నర్, స్వదేశీ సంస్థానంలో గల ఆంగ్లేయ అధికారి, బ్రిటిష్ సైన్యాధికారి అని చెప్పేసి పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే స్వదేశీ సంస్థానంలో గల ఆంగ్లేయ అధికారి ఎవరైతే ఉన్నారో ఇగో వీన్నే రెసిడెంట్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తారు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈ సెకండ్ వన్. రైట్ సార్. సో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అయినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఆన్సర్ గుర్తించే నేపథ్యం మనం మిస్ అవుతాం కాబట్టి ఆన్సర్ గుర్తించాలి. నెక్స్ట్, బెంగాల్ విభజనకు కర్జన్ ప్రతిపాదనలు చేశాడు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకి సో మనకి ప్రతిపాదన చేశాడు. 1903 సంవత్సరం లోపల మనకు బెంగాల్ విభజనకు సంబంధించిన ప్రతిపాదన చేస్తాడు లార్డ్ కర్జన్. రైట్ సార్. సో పరిపాలనా సౌలభ్యం కోసం చేసినప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి మూల కారణం మాత్రం ఆయన తెలియపరచలేకపోయాడు. బెంగాల్ చాలా పెద్ద ప్రావిన్స్ కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నాము అన్నాడు. రైట్ మిత్రమా. ఎస్, ఇక్కడ గమనించాలి, ఇది బెంగాల్ అనేది ఉద్యమానికి, జాతీయ ఉద్యమానికి ఒక మూలపీఠగా ఉండి కేంద్రక స్థానంగా ఉంది కాబట్టి బెంగాల్ని విభజించాలనే ఒక కాన్సెప్ట్ ఉండేది వాళ్ళకి. కానీ మనవాడు మాత్రం ఒక చిన్న మాట చెప్పాడు, పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నాం అనే ప్రతిపాదన మాత్రం చెప్పాడు. ఇక్కడ గమనిస్తే బెంగాల్ చాలా పెద్ద ప్రావిన్స్ కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం అనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆర్ అనేది ఏ మాత్రమే సరైనది. రైట్ సార్. బెంగాల్ని ఎందుకు విభజించారంటే అప్పటికి జాతీయ ఉద్యమంలో కేంద్రక స్థానం పోషించేది బెంగాలే. రైట్ సార్. సో కాబట్టి బెంగాల్ని విభజించడం వల్ల మనం పూర్తి స్థాయిగా సో ఉద్యమాన్ని కొంతవరకు తగ్గించొచ్చిన నేపథ్యంతో ఏర్పాటు చేశారు. సో 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన బెంగాల్ విభజన మనకి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 16వ తేదీన 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఇది అమల్లోకి వచ్చింది. రైట్ మిత్రమా. ఎస్,
అక్టోబర్ 16నే మనకు విషాద దినంగా ప్రకటించారు. ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, విషాద దినంగా పిలువబడుతున్నది. భారతదేశంలో విషాద దినంగా పిలువబడుతున్నది ఏంటయ్యా అంటే అక్టోబర్ 16వ తేదీ. 1903లో ప్రతిపాదన చేశాడు లార్డ్ కర్జన్. 1905లో జరిగిందనమాట బెంగాల్ విభజన తీర్మానం. ఎస్ మిత్రమా, ఇలా చేసినప్పుడు తర్వాత మన వాళ్ళు చేసిన స్వదేశ ఉద్యమంలో భాగంగానే మనకి టిస్కో కంపెనీ, అదే మాదిరిగా బెంగాల్ కెమికల్ వర్క్ కంపెనీ, టిస్కో కంపెనీలు అనేవి ఎక్కువ మొత్తం అంటే ప్రాచుర్యంలోకి వచ్చినవి, ఎక్కువ ఉపయుక్తమైనవి. కాబట్టి ఏ సరైనది ఆ సరైనది కాదనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, అయ్యా గమనించాలి, పైన ఆర్ సరైన గమనించాలి, ఏ సరైనది మాత్రమే, ఆర్ సరైనది కాదు. రైట్ సార్, ఎస్. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ థర్డ్ వన్ మిత్రమా. ఆల్ వ్యూయర్స్ వన్స్ కొంచెం ఆన్సర్ గుర్తించి పెట్టండి, ఆలోచించి వన్స్ ఒకటి గమనించండి సార్. క్వశ్చన్ కొంచెం క్లారిటీగా చదవండి. నెక్స్ట్ రిమైనింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మీద ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. సో అనవసరంగా మీరు ఇక్కడ పెట్టే ఆప్షన్ మళ్ళీ అక్కడ పెట్టాల్సి వస్తుంది. రైట్ సార్, ఎస్. 1907 సంవత్సరంలోనే టాటా ఐరన్ అండ్ ఇనుము కంపెనీ ఏర్పాటు చేశారు టాటా గారు, ముంబై ప్రాంతానికి చెందిన టాటా గారు. రైట్ సార్, ఎస్. రైట్ సార్, ఎస్ మిత్రమా. ఆల్ వ్యూయర్స్ రైట్ సార్. సో వన్స్ నెక్స్ట్ రిమైనింగ్ మితవాదుల విధానాలు, ప్రార్థన, విన్నపాలు, ఆందోళనలు అని. రైట్ సార్, మితవాదుల యొక్క ప్రధాన విధానాలు ఏంటి అంటే ప్రార్థన, దాంతోపాటుగా విన్నపాలు, ఆందోళనలు అని పేర్కొన్నాం. మితవాద దశ అని పేర్కొంటాం 1885 నుంచి వెళ్ళి 1885 నుంచి 1905 వరకు ఉన్నది మితవాద యుగం. రైట్ సార్. తదుపరి 1905వ సంవత్సరం నుంచి 1920 వరకు ఉన్నది అతివాద యుగం. 1920 నుంచి 1947 వరకు ఉన్నది గాంధీ యుగం. సో మనకు జాతీయ ఉద్యమాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే ఈ 3 భాగాలు ఉంటాయి. 1885వ సంవత్సరంలోనే మనకు జాతీయ కాంగ్రెస్ స్థాపించబడ్డది, జాతీయ కాంగ్రెస్ స్థాపన. రైట్ సార్, ఎస్. ముంబై నగరంలో 72 మంది ప్రతినిధులతో స్థాపించబడుతుంది ఐఎన్ఎస్. ఇక్కడ మితవాదులను పరిగణలో తీసుకున్నప్పుడు ఎస్ మిత్రమా, మితవాదులు ప్రధానంగా గమనిస్తే ప్రార్థన, విన్నపాలు, ఆందోళనలు అని. అతివాదులు మితవాదులలో స్వాతంత్ర కాంక్ష లేదు అన్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే మితవాదులు స్వాతంత్రం కోసం ఎక్కువ మొత్తంలో ప్రాధేయపడలేదు మిత్రమా. సో కాబట్టి ఏ మరియు ఆరు ఏ సరైనది మాత్రమే. అందులో ప్రధానంగా గమనించినట్లయితే ఎస్ మిత్రమా, మితవాదులలో స్వాతంత్ర కాంక్ష లేదు. సో కాబట్టి ఏ మరియు ఆరు రెండు కూడా సరైనవే. కానీ ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు. రైట్ సార్, ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు. రైట్ సార్. మితవాదుల విధానాలు, ప్రార్థన, విన్నపాలు, ఆందోళనలు. మితవాదులలో స్వాతంత్ర కాంక్ష లేదు. రైట్ సార్. సో దేనికదే సరైనది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు. రైట్ సార్. ఇందులో వివరణ ఏం తెలియపరచట్లేదు, బట్ కాకపోతే సో కాబట్టి వన్స్ మితవాదులో స్వాతంత్ర కాంక్ష లేదు. రైట్ సార్, ఎస్. సో ఇక్కడ గమనించాలి మిత్రమా, స్వాతంత్ర కాంక్ష లేదు అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రార్థన, విన్నపాలు, ఆందోళనల ద్వారా వాళ్ళకి కావాల్సిన అడిగి తీసుకోవడం. సో కాబట్టి ఇక్కడ స్వాతంత్ర కాంక్ష లేదు అని బలంగా చెప్తున్నాడు కాబట్టి ఏ అనే ప్రతిపాదనకి ఆర్ అనేది వాస్తవాన్ని తెలియపరుస్తుంది. కావున ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకు ఆర్ సరైనవ అనే ప్రతిపాదన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. గమనించాలి, మితవాదులో స్వాతంత్ర కాంక్ష లేదు అంటున్నాడు అంటే బలంగా అయినా లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడ ప్రార్థన, విన్నపాలు, ఆందోళనల ద్వారా వీళ్ళు మితవాద యుగంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మితవాదుల యొక్క కాన్సెప్ట్ ప్రార్థన, విన్నపాలు, ఆందోళన ద్వారా వాళ్ళకి కావాల్సిన అడిగి తీసుకోవడమే. రైట్ సార్. సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకోవడం, అంటే దేశ సంరక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం. కాబట్టి ఫస్ట్ వన్ ప్రతిపాదన ఏదైతుందో ఆ ప్రతిపాదనకి ఈ సెకండ్ ప్రతిపాదన అనేది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్కు ఏకు ఆర్ సరైన వివరణ అనే ప్రతిపాదన. ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సో అలా ఫస్ట్ వన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ వన్. రైట్ సార్, క్లియర్ కదా, అర్థమవుతుందా అయ్యా? ఓకేనా? రైట్ సార్, ఎస్. కొంచెం గమనించండి, ప్రతిపాదనలు పరిగణలో తీసుకొని ఈ పైన ఇచ్చిన ప్రతిపాదన, కింద ఇచ్చిన ప్రతిపాదన స్వాతంత్ర కాంక్ష లేదు అని బలంగా చెప్తున్నాడు కాబట్టి ఇది లేదు అని అంటే అక్కడ ప్రార్థన, విన్నపాలు, ఆందోళనల ద్వారా వాళ్ళ అనుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డవి. కాబట్టి ఆర్ అనేది ఏకు సరైన వివరణ తెలియపరుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మిత్రమా, మొదటి కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. మొదటి కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. మొదటి కాంగ్రెస్ సమావేశం రైట్ మిత్రమా 1885 డిసెంబర్లో బొంబాయి నగరంలో జరుగుతుంది 72 మంది ప్రతినిధులతో.
అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ వ్యవహరిస్తాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. సో మొట్టమొదటిగా అధ్యక్షునిగా వ్యవహరించడం జరుగుతుంది. రైట్ మిత్రమా. ఇక్కడ ఏవో హ్యూమ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ 1885 డిసెంబర్లో ముంబై నగరంలో 72 మందితో ప్రారంభమైంది. ఎస్ మిత్రమా. దీని వెనుక ఉన్న బ్రిటిష్ అధికారి లిట్టన్ అని పేర్కొన్నాడు. సో ఇక్కడ బ్రిటిష్ అధికారి ఏం లేడు, ఏవో హ్యూమ్ యొక్క ప్రోత్సాహంతో ఇది జరిగింది, లిట్టన్ కాదు. రైట్ సార్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైనది కాదు. కావున మొదటి కాంగ్రెస్ సమావేశం సంబంధించి తప్పుగా ఉన్నది ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఒకటి తప్పుగా ఉన్నది. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్. రైట్ సార్. ఇక్కడ ఏవో హ్యూమ్ యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రతిపాదన జరుగుతుంది. రైట్ సార్. ఎస్. 1886 సంవత్సరాన్ని అంటే 86కు వచ్చేటప్పటికి మిత్రమా 86 సమావేశం 1886 కాంగ్రెస్ సమావేశం 436 మంది ప్రతినిధులు ఎన్నుకోబడతారు. రైట్ సార్. ఎస్. ఇక్కడ కాదంబరి గంగోలీ అనేటటువంటి ఒక మహిళ కూడా ఎన్నుకోబడుతుంది. ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్. రైట్ సార్. కాదంబరి గంగోలీ. ప్రీవియస్ మన యొక్క ఇట్లా సార్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న మిత్రమా, కాదంబరి గంగోలీ. సో వన్స్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్. రైట్ సార్. జీకే పాయింట్లో అడిగిన ప్రశ్న. ఈమె 1886 సమావేశానికి హాజరవుతుంది సార్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్ మిత్రమా. నెక్స్ట్ వన్ గమనించండి. 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడానికి కారణమేమి? రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి కారణం ఏంటో ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటి? జాతీయోద్యమం మలిదశ పోరాటంలో భాగంగా మనకి సహాయ నిరాకరణ ఉద్యమం 1920వ సంవత్సరంలో నాగపూర్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్గా నాయకుడిగా గుర్తించబడ్డప్పుడు ఏర్పాటు చేయబడుతుంది. రైట్ మిత్రమా. 1921 జనవరి నుండి 1922 ఫిబ్రవరి వరకు సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతుంది. 1921 సంవత్సరం జనవరి మాసం నుంచి మొదలుకొంటే 1922 రిమైనింగ్ ఫిబ్రవరి మాసం వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి మాసం వరకు సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఎందుకు ఆపివేయబడ్డది? సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ఆపేశారు? 1922 సంవత్సరం ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1922 సంవత్సరం ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా చౌరా చౌరీ ఎక్కడ సార్? చౌరా చౌరీ గ్రామం వద్ద 22 మంది పోలీసులను ఉద్యమకారులు సజీవ దహనం చేస్తారు. ఆ చౌరా చౌరీ సంఘటన ఏదైతుందో మిత్రమా, ఈ సంఘటన ప్రతిఫలమే మనకు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడం జరుగుతుంది. రైట్ సార్. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ప్రతిపాదన రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ వన్. రైట్ సార్. ఎస్. 20 మంది పోలీసులను తీసుకొని అలా పడేసి వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేస్తారు మిత్రమా. ఎస్. చౌరా చౌరీ సంఘటన క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానమును ప్రతిపాదించిన కాంగ్రెస్ సమావేశం ఏది? సంపూర్ణ స్వరాజ్ తీర్మానమును ప్రతిపాదించిన కాంగ్రెస్ సమావేశం. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సంపూర్ణ స్వరాజ్ తీర్మానం 1929వ సంవత్సరంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానంను జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షునిగా ఏర్పాటు చేశారు. ఈ తీర్మానాన్ని లాహోర్ సమావేశం అని పేర్కొంటాం. లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు మనకి సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రతిపాదించారు. రైట్ మిత్రమా. నెక్స్ట్. ఎస్ సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 1929 లాహోర్ సమావేశం అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ గమనిస్తే సార్. ఎస్. ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన మిత్రమా జాగ్రఫీ క్లాసెస్ మార్నింగ్ స్టార్ బ్యాచ్లో ఉంటవి. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సో ఏపీ తెలంగాణ వారికి రీజనల్ జాగ్రఫీ కూడా అందుబాటులో ఉంటుంది. సో అన్ని రకాల పోటీ పరీక్ష నిమిత్తం జాగ్రఫీ కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మిత్రమా. ప్లస్ ఇందులో కరెంట్ జాగ్రఫీ అంశాలకు బోధించడం జరుగుతుంది. ఇది మన యొక్క అందరూ కూడా ఉపయోగం చేసుకోండి సార్. 299 రూపీస్ అందుబాటులో ఉంటుంది సార్. సో నెక్స్ట్ వన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మిత్రమా. సో ఇందులో కంప్లీట్గా పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రాతిపదికన అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు సుమారు ఒక 200+ టెస్ట్లని దాంతోపాటుగా కంటెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మిత్రమా. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అప్ టు ఇంటర్మీడియట్ వరకు. సమయ భావన దృష్ట్యా
సో అలాంటి ఈ కోర్స్ని 599 రూపీస్కి అందిస్తున్నాం. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్నటువంటి ఈ కోర్స్ రిసీవ్ చేసుకుని మిత్రమా. సో ఫస్ట్ 100 మెంబర్స్కి మొదటి 100 మందికి మాత్రమే ఇది 599 రూపీస్ ఉంటుంది. తదుపరి దీని యొక్క రేట్ను 799 రూపీస్కి మార్చడం జరుగుతుంది. రైట్ సార్? ఎస్. సో షెడ్యూల్ ప్రాతిపదికన ఆ టెస్టులు కండక్ట్ అయితే సార్ బుధవారం నుంచి టెస్టులు స్టార్ట్ అవుతాయి. సో ఈ లోపల ఆ షెడ్యూల్ని అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా. షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. రైట్ సార్? సో అదే మాదిరిగా ఇక్కడ గమనిస్తే ఒక టెస్ట్ కంటెంట్ కోర్స్ కూడా సోషల్కి సంబంధించిన హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ సంబంధించిన కంటెంట్ కోర్సును కూడా సో మనం త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. సో మిత్ర బృందం అంతా కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ సో ఇది మాది ఈరోజు మన యొక్క ప్రశ్నల యొక్క సరళి మిత్రమా. రైట్, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నలు మిత్రమా. నెక్స్ట్ సెషన్లో మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం సార్. ఎస్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. రైట్ సార్. సార్ క్లియర్? రైట్ సార్. ఎలా అనిపించింది? కొంచెం ప్రశ్నలకు సంబంధించి కొంచెం వేగంగా ముందుకెళ్ళినట్టు అనిపించిందా? సో ఏదేమైనా సమయాన్ని వృధా చేయదనే నేపథ్యంతో మిత్రులు ఇచ్చినటువంటి ప్రతిపాదన దృష్ట్యా పరిగణలో తీసుకొని కొంచెం ఈరోజు మనం వేగంగా వెళ్ళడం జరిగింది మిత్రమా. అది గమనించే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ రిమైనింగ్ ప్రశ్నలు మరికొన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ వ్యూయర్స్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా సో మీకు రేపు రాయబోతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్లో పూర్తి స్థాయి సమాచారం దృష్ట్యా సో ఎక్కువ మొత్తంలో మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందులో ప్రవేశపెట్టాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీ అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సో మీ యొక్క విజయాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే మీ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. రైట్ సార్? ఎస్ మిత్రమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభాశ్రీ మ్యామ్ ఒకసారి కాల్ చేయండి మ్యామ్, లేదంటే వన్స్ ఒకసారి వాట్సాప్ చేయండి మిత్రమా, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. రైట్ మిత్రమా. ఎస్. సో క్లియర్ సార్? సో థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. కొంచెం మన టెస్ట్ సిరీస్ కోర్స్ని ఏపీ వారికి, తెలంగాణ వారికి విజ్ఞప్తి మిత్రమా. మన కోర్స్ని, మన యొక్క టెస్ట్ సిరీస్ని, మన యాప్ని, మన యూట్యూబ్ ఛానల్ని మీ విలువైనటువంటి మొబైల్ ఫోన్ ద్వారా స్టాటస్ పెడుతూ అందరికీ చేరువయ్యే విధంగా సో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ వెంకట్ సార్. రైట్ మిత్రమా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మిత్రమా. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా మర్చిపోద్దు మిత్రమా. సో కొంచెం స్టాటస్ పెట్టి మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. మీరే నాకు వాహకులు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా మిత్రమా. ప్రవళిక గారు 100% చేస్తాను మిత్రం త్వరలోనే. ఈ యొక్క సిరీస్ అయిపోయిన తర్వాత వరుసగా చేసుకుంటూ పోదాం. రైట్ సార్? ఎస్. కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సు కూడా మన యాప్లో ఉంది మిత్రమా. కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ని వరుస వారీగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కేవలం ఇయర్ ప్లాన్ ఒక సంవత్సరం మొత్తానికి గాను 199 రూపీస్ కోర్స్ ఉంది. అందులో మంత్లీ పీడిఎఫ్ అప్లోడ్ చేయబడుతుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి, కానీ మేజర్గా ఏవైతే అవసరమో అవి మాత్రమే మన పీడిఎఫ్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1లో కానీ, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కానీ, రిమైనింగ్ డిఏఓ ఎగ్జామ్లో కానీ మన పీడిఎఫ్ నుంచి సుమారుగా సో చెప్పకూడదు, కాకపోతే ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు రావడం జరిగింది. రైట్ మిత్రం, అది గమనించండి. సో థ్యాంక్ యూ ప్రభాకర్ రావు గారు. రైట్ సార్? ఎస్. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం వచ్చేటప్పటికి మిత్రమా 1928లో ఏర్పాటు చేశారు. రైట్ సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమైనా కనిపిస్తే ఒకసారి ప్రతిపాదన చేయడం మిత్రమా, రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్. సో లాహోర్ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది జరిగింది సార్. లాహోర్ సమావేశంలో నెహ్రూ అధ్యక్షతన, అదొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. సంపూర్ణ స్వరాజ్య దినం జనవరి 26. ఎస్. సో 1929
సంపూర్ణ స్వరాజ్య తీర్మానం లాహోర్ సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరుగుతుంది. ఎస్ మిత్రమా, రైట్. సో 1929 కరెక్ట్ అనమాట. వినోద్ చెక్ ఇట్ వన్స్, చెక్ ఇట్. వసుంధర మ్యామ్ థ్యాంక్ యూ చెల్లె, థ్యాంక్ యూ సో మచ్ రా. సో అదేం లేదు చెల్లె, మొత్తం మీనైతే ఒకప్పుడు అంటే మీరున్న స్థాయిలో నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. కాకపోతే మొత్తం మీనైతే సో మన యొక్క ఉపాధ్యాయ వృత్తి ధర్మం అలాంటిది. మనకున్న జ్ఞానాన్ని నలుగురు ప్రవేశపెట్టాలి, ప్రతిపాదించాలని. రేపు మీరు కూడా అదే ధర్మంలోకి అదే వృత్తిలోకి రాబోతున్నారు కాబట్టి సో కొంత రేపు మీ సర్వీస్ వచ్చిన తర్వాత బోర్డుపై రాస్తున్న నేపథ్యంలో 30 సంవత్సరాల సర్వీస్లో ఏదో ఒక్కరోజైనా వెంకట సార్ గుర్తుకు రావాలనే నేపథ్యంతో ఈ ప్రతిపాదన. సో కాకపోతే అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ ఒకటి, యాప్ యొక్క మౌలిక వనరుల నిమిత్తమే ఆఫర్ కోర్స్ ప్రైస్ పెట్టేసుకొని మన టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. టెస్ట్లు అనేవి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్ట్తో పోల్చుకున్న టెస్ట్ సిరీస్ వల్ల కంటెంట్ ఎక్కువ మొత్తంలో అందించడం జరుగుతుంది మన యొక్క నేపథ్యంలో. కాబట్టి మీరు ప్రశ్నల యొక్క సరళి చూసారు కదా, ఆ తరహాలో ఉంటుందన్నమాట. అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. టెస్ట్ సిరీస్ మాత్రం వెరీ వాల్యుబుల్ సార్. మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తున్న వాస్తవం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టెట్ రిజల్టే, రైట్ సార్. టెట్లో 60-70 మార్కులు వచ్చిన వాళ్ళు 3-4 సార్లు అంటే 3 to 4 టైమ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఈ మన తక్కువ టైంలో వెరీ అంటే లీస్ట్ టైం చాలా తక్కువ టైంలో మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా ఉన్న టెస్ట్ సిరీస్ని ఇందులో ఇచ్చినటువంటి క్విక్ రివిజన్ పీడిఎఫ్ చదివి ఈరోజు 118, 116 అట్లా తీసుకురావడం జరిగింది స్కోర్ని, టెట్ స్కోర్ని. అట్లా డిఎస్సి కూడా ఎక్కువ స్కోర్ తీసుకొచ్చి తప్పకుండా సర్వీస్ సాధించాలని దేనితో ఏర్పాటు చేసాం, రైట్ మిత్రమా. తదుపరి ఏపీ వాళ్ళకు కూడా అదే తరహాలో ఏర్పాటు చేసాం. 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన కోర్స్ లోపల. అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. మీకు తెలిసిన వరకు షేర్ చేయండి, రైట్ మిత్రమా. కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందడుగేద్దాం, రైట్ సార్. ఎస్, ఏపీ సోషల్ కంటెంట్ సంబంధించిన మిత్రమా జాగ్రఫీ క్లాస్ స్టార్ట్ అయింది. త్వరలోనే హిస్టరీ, సివిక్స్, ఎకానమీ స్టార్ట్ చేస్తాను. జాగ్రఫీకి సంబంధించి 299 రూపీస్ కోర్సులో అందుబాటులో ఉంటుంది. చూడండి ఒకసారి, ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేశాను. ఆల్రెడీ లైవ్ క్లాస్ జరుగుతుంది, రోజు 6 to 7 PM మధ్యలో జరుగుతుంది, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. ఎస్ వినోద్, ఆల్ యువర్ కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ సార్. సో యాదగిరి గారు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. రేపటి డిస్కషన్లో ఈ 18th రోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ తరహాలో ముందడిగేయాలని నేపథ్యం కూడా ముందడిగేసే ప్రయత్నం చేద్దాం. తదుపరి ప్రశ్నలు ఇప్పుడు మనం ఏ తరగతి వరకు అయితే వచ్చో మా తరగతి తర్వాత ఉంటుంది. 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి వరల్డ్ హిస్టరీ పైన కూడా ప్రశ్నల యొక్క స్వభావం ఉంటుంది మిత్రమా, డిస్కస్ చేద్దాం, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, ధన్యవాదాలు మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో అందరికీ రీచ్ అయ్యే విధంగా కొంచెం షేర్ చేయండి, స్టాటస్ పెట్టండి, ముందుకెళ్దాం, రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని ఆశిస్తూ మీ విజయాన్ని ఆకాంక్షించే మీ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్, రైట్ మిత్రమా.